श्रीशैलेशया पात्रं धीभक्त्यादिगुणार्णवेत्तिगुणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोत्तराणतराय मेने अस्मद्गुरो भगवतो श्रीकसिन्धोः रामानुजस्य चरणो शरणं प्रपद्ये माता पिता तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य कुलपतेरुकलाभिरामं श्रीमद्रङ्गिरिवलं प्रणमामि मूर्ध्नाभूतं सरस्तमहदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्कृतेनुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुस्मुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यस्यदधि सदस्वभावभोगापवर्गतुपाय गतिरुदारस्तन्दर्शेन्द्रविमितपुराणरत्नं तस्मै नमो मुनिवराय नमः पराशराय हंसै षट्मे समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं जग्ने यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे तुगदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतस्तविकिल्पिशनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानववेदेषु पौरुषं सूक्तं पुराणेश वैष्णवं तत्कर्म यन्न बन्धाय यदा विद्याया विमुक्तयायासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मा स्मृह्यते किमतः परेण नोते ममापेति शेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवहरं सर्वलोकैकनाथं शशङ्खचक्रं दकिरीटकुण्डलं तपीतवस्त्रं दरदीर्घेक्षणं धारवक्षस्थलशोभिगौतमं नमामि विष्णुं सरसाजसर्पुजम्। అందరికీ నమస్కారం అండి. కొద్దిగా లింక్ కన్ఫ్యూజన్ వల్ల అంటే రోజు లింక్ కాకుండా వేరే లింక్లో మనం జాయిన్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి కొంచెం ఆలస్యం అయింది. అడియాను గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి గురువు గారికి అనేక అనేక దాసోహాలు అడిగాను. అనేక దాసోహాలు అడిగాను. నమస్కారం 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 దాసోహం గురుగారు. నమస్కారం దాసోహం గురువు గారు. నమస్కారం నమస్కారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ విష్ణు పురాణంలో మనం చతుర్థాంశం చదవబోతున్నాం. ఈరోజు ప్రారంభించబోతున్నాం అనమాట. ఈ చతుర్థాంశం నుంచి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. మన ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో వచనం కూడా ఉంటుందన్నమాట. అంటే సంభాషణలు కూడా అనమాట. కొంత వచనము కొంత పద్యం శ్లోకములు ఆ రూపంలో ఉంటుందన్నమాట. బాగా గద్యం కూడా చాలా వినసొంపుగా బాగుంటుందండి. కాబట్టి దీంట్లో ఈ చతుర్థాంశం సంగ్రహం ఏమిటి, అసలు ఈ చతుర్థాంశంలో ఏమున్నది అనేది కొంచెం ఒక 2 నిమిషాలు సంగ్రహం చెప్పుకొని తర్వాత మనం శ్లోకాలకు వెళదామండి. ఎందుకంటే మనం చదవబోయే విషయం కొంచెం సంగ్రహంగా మనం తెలుసుకుంటే దాన్ని బట్టి ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది అనమాట. ఓహో, కొత్త విషయాలు ఏవో ఉంటుంది దీంట్లో అని చెప్పి ఇండెక్స్ చూస్తాం. మనం ఏదైనా ఒక పుస్తకం కొన్నప్పుడు ముందు ఇండెక్స్ చూస్తాం అనమాట. ఇండెక్స్లో ఏదైనా మనకి కొత్త విషయాలు ఏమైనా ఉందనుకోండి ముందు ఆ పేజీ తిప్పుతాం. అదేవిధంగా ఏదైనా వీక్లీ మ్యాగజైన్ అంతే అనమాట. ఏదైనా ఉంటే దాంట్లో మనకి చాలా ఇష్టమైన కాలమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. కథని లేదు పద వినోదం అని ఇలాంటివి ఉంటాయి. అవి చూస్తూ ఉంటాం ముందు అనమాట. అంటే కొంతమంది వెనక నుంచి, నేను కూడా అలాగే చదువుతాను, వెనక నుంచి ముందుకు వస్తుంటాను. అంటే వెనకనే ఇవన్నీ ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఆ విధంగా మనం కథా సంగ్రహం ఏమిటి అనేది ముందు తెలుసుకుందాము. ఈ చతుర్థాంశ ఆరంభంలో ఏంటంటే బ్రహ్మ తర్వాత దక్ష ప్రజాపతుల యొక్క పుట్టుకలు, వారి వంశ విస్తారమును వర్ణింపడుతుంది అనమాట. బలవీర్య ఉదార గుణ సంపన్నులైనటువంటి అనేక మంది రాజుల యొక్క గణముతో మనువంశం బ్రహ్మతోనే ఆరంభమైందనమాట. అంటే మనువంశం ఎలా ఆరంభమైంది అనే విషయాలు కూడా దీంట్లో చెప్పబడింది. బ్రహ్మ యొక్క కుడి చేతి బొటన వేలు నుండి దక్షుడు జన్మించాడు అనమాట. దక్షుడి చాలా మంది బిడ్డల్లో ఒకటి ఆదితి. ఆమెకు 12 మంది కొడుకులు కలిగారు. వారే ద్వాదశ ఆదిత్యులు అనమాట. వారిలో మొదటివాడు వివస్వతుడు సూర్యుడు. ఆయన కుమారుడే మనువు అయినాడు అనమాట. మనువు యొక్క పుత్రులు ఇక్ష్వాకు, ఋగుడు, దుష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, నాభాగుడు, నేదిష్టుడు, కరుషుడు, పృథగ్విధుడు, మొత్తం మీద 10 మంది. వీరు 10 మంది అనమాట. మనువు తనకు సంతో కలగక ముందు ఒక యజ్ఞం చేసినాడు. మనువు యొక్క భార్య తనకు ఆడపిల్ల పుట్టాన్ని కోరుకుని యజ్ఞంలో పాల్గొంటున్న హోతకు తన సంకల్పాన్ని తెలిపిందనమాట. తమాషా చూడండి, మనువు యొక్క భార్య తనకు ఆడపిల్ల పుట్టాన్ని కోరుకుని యజ్ఞంలో పాల్గొంటున్న హోతకు తన సంకల్పాన్ని తెలిపింది.
అందువల్ల మనువు ఇష్టానికి భిన్నంగా ఆడబిడ్డ పుట్టిందనమాట. మనువు కోరుకున్నది పురుషుడు, కానీ భార్య మాత్రము అమ్మాయి కావాలంటారు. మామూలుగా సినిమాల్లో చూపెడుతుంటారు, అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా, ఇద్దరు సంభాషణ జరుగుతుంటుంది, అబ్బాయికి ఆ హీరోకి హీరోయిన్కి అనమాట. అదొక పాట ఉంది, చాలా ఫేమస్ పాట. ఆ ఇద్దరి మధ్య సంభాషణలో చివరికి ఆ సంభాషణ ఎలా ముగిస్తుందంటే, సరే ఇద్దరు పుడితే మంచిదే కదా అని ఈ సంభాషణ చాలా హాస్యంగా ముగిస్తుంది అనమాట. ఇక్కడ మనువు ఇష్టానికి భిన్నంగా పుట్టింది అనమాట. కానీ మిత్రావరుణుల యొక్క అనుగ్రహంతో సుద్యుమ్నుడు అను బాలుడుగా మారిపోయింది. ఆయనకు మనువు ఏలుకోవడానికి ప్రతిష్ఠా నగరాన్ని ఇచ్చాడు. అతని వలన పురూరవుడు ఉద్భవించినాడు అనమాట. రేవతులు రాజు యొక్క పుత్రుడు రైవతుడు, ఇతనికే మరో పేరు కకుత్మి. ఆయన తన పుత్రికి తగిన వరుడిని నిశ్చయించుకోవడానికి ఆమెను వెంట పెట్టుకొని చతుర్ముఖ బ్రహ్మలోకానికి వెళ్ళినాడు అనమాట. అక్కడ బ్రహ్మ గాన సభలో ఉన్నాడు. గానం ముగిసినాక తన సంశయాన్ని తెలపగా, నాయన నీవు ఇక్కడ ఉన్నప్పుడు యుగాలే గడిచిపోయినాయి. ప్రస్తుతం ద్వాపరం పూర్తిగా వస్తున్నది. ద్వాపర నగరంలో భూభార వహన దక్షుడు అయినటువంటి అనస్తుడు బలరాముడు అని పేరుతో ఉన్నాడు. ఆయనకి ఇచ్చి వివాహం కావించమని ఆదేశించాడనమాట. అతడు అట్లే కావించి తపమాచరించడానికి హిమాలయానికి వెళ్ళిపోయాడు. ఆ కన్యనే రేవతి. బలభద్రుడు రేవతి రమణునైనా అనమాట. 2వ అధ్యాయంలో ఇక్ష్వాకు యొక్క జన్మ వృత్తాంతం ఉన్నది. అదేవిధంగా ఆయన వంశంలోని వాడైన యువనాసుని వృత్తాంతం సౌభరి ఉపాఖ్యానం కూడా చెప్పబడింది అనమాట. త్రేతాయుగంలో దేవదానవులకు భయంకరమైన పోరాటం జరిగింది. అక్కడ దేవతల వేడికోలు మీద భగవానుడు విష్ణువు శశాదుడనే నరనాథుని పుత్రుడైన పరంజేని యందు తనదైన ఒకనొక అంశతో దూరి అసురుల పీచమడిచినాడు అనమాట. పరంజేని వంశంలో ప్రసేనజితు కుమారుడు యవనాస్తుడు. ఇతనికి సంతానం లేదు. మునులు ఈయనపై కరుణతో యజ్ఞం చేసినారు. సత్పుత్ర జనం కొరకు కలశంలో జలములను మంత్రించి ఉంచగా వాటిని ఒక రాత్రి దప్పికొని లేచిన రాజుగారు తెలియక తాగినాడు. ఆయన కడుపులో బాలుడు వృద్ధి చెందినాడు. చాలా విచిత్రమైనటువంటి కదండి. 10వ నెలలో రాజుగారి ఉదరం తీసగా బలవంతుడైన బాలుడు బయటికి వచ్చాడు. రాజు మరణించాడు. అంటే సిజేరియన్, ఆ రోజుల్లోనే సిజేరియన్ చేశాడు. అందులో అబ్బాయి పురుషుడికి సిజేరియన్ చేశాడు అనమాట. రాజు మరణించినాడు. ఇతనికి ఆహారం ఆయన స్తన్యం ఎట్లాగా లభించింది అని తర్జన భర్జన జరిగినప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై మాంధాత అని పలుకుతూ బాలుడి నోటిలో తన చూపుడు వేలు ఉంచినాడు అనమాట. దాని నుండి వచ్చిన అమృత సారాన్ని తాగి బాలుడు జీవించినాడు. ఇతడే మాంధాత. ఇతను కైన 10 మంది బిడ్డలు సౌభరి మహర్షిని పెండ్లాడినారు అనమాట. పూర్వకాలంలో పాతాళలోకనందు మౌనేయులు అను గంధర్వులు ఉండినారు. వారు 6 కోట్ల మంది. వారు నాగజాతి పైన వారి సంపద పైన ఆదిత్యాన్ని సంపాదించుకున్నారన్నమాట. నాగులు భగవంతుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడినారు. ఆయన పురుకుస్తుడుగా జన్మించి మౌనేయ గంధర్వును అణగదొక్కినాడు. నాగకన్య నర్మదను పెండ్లాడినాడు అనమాట. దానికి కృతజ్ఞతగా నర్మదా పురుకుస్తులను తలుచుకున్నట్లయితే పాము కాటు వలన విషం ఎక్కకుండా ఎక్కకుండా వరం ఇచ్చారనమాట. కాబట్టి నాగులు భగవంతుడు శ్రీ మహావిష్ణువు శరణు వేడినారు. ఆయన పురుగుస్తుడుగా జన్మించి మౌనేయ గంధర్వులను అణగదొక్కినాడు. నాగకన్య నర్మదను పెండ్లాడినాడు. దానికి కృతజ్ఞతగా నర్మదా పురుగుస్తులను తలచుకున్నట్లయితే పాము కాటు వలన విషం ఎక్కకుండా వరం ఇచ్చినారు. తరువాత సగరను వృత్తాంతం. 60,000 మంది పుత్రులు కపిల్ను కోపాగ్నికి బూడిద కుప్పలు అగుట, వారిని విముక్తి కలిగించడం కొరకు భగీరథుడు యత్నించి గంగను దివి నుండి భూమికి రప్పించుట, గంగకు జాహ్నవి అని పేరు కలుగుటలు వర్ణించబడిన అనమాట. ఇదే ఇక్ష్వాకు వంశంలో అవతరించిన శ్రీరామచంద్రుని పరంపర కూడా చెప్పబడింది. ఇక్ష్వాకు యొక్క మరొక పుత్రుడైన నిమి వశిష్ఠునిచే శప్తుడై విదేహుడవుట, అతని శరీరం నుండి జనకుడు పుట్టుట, సీతా వృత్తాంతం వరకు జనక వంశం పేర్కొనబడింది అనమాట. ఇంకా 6వ అధ్యాయంలో చంద్రవంశపు రాజుల వృత్తాంతం ఉన్నవి. సోముడు రాజసూయాగం చేసి బలగర్వితుడై బృహస్పతి ఇల్లాలు తారను అపహరించుట, ఆ సందర్భంగా దేవదానవులకు తారకామయం అను పేర యుద్ధము జరుగుట, బుధుని పుట్టుగా ఇలయందు పురూరవుడు జన్మించుట, ఊరసీ పురూరవుల ప్రణయ కాపురము, 6 పుత్రులు పుట్టుట, త్రేతాగ్నుల ఆవిర్భావము వివరింపబడగా, ఇక 10వ అధ్యాయంలో నహుషుని వంశం ఎత్తుకోబడి యయాతి చరిత్ర వివరించబడింది అనమాట. యథో ధర్మశీలస్య అను పేర్కొనబడిన వాడు ఈయన కుమారుడే. ఈ యదువంశంలోనే భగవంతుడు శ్రీకృష్ణుడు అనే పేరు ఆవిర్భవించి భూభారాన్ని తొలగించినాడు. ఇంక 13వ అధ్యాయంలో శమంతకముని వృత్తాంతం విపులంగా ఆవిష్కరించబడింది అనమాట. ఈ సందర్భంలోనే కృష్ణావతార రహస్యమును వెల్లడిగా ఆవించబడింది. ఇంక 14వ అధ్యాయంలో
అనమిత్రుని వంశం ప్రారంభించబడి స్వఫల్కుడు గాంధిని సంతానమైన అక్రూని చరిత్ర, శిశుపాలుని వృత్తాంతం, అతని పూర్వజన్మలైన హిరణ్యకశిపు రావణులు వర్ణింపబడగా ఈ శిశుపాలుడు పుట్టినప్పుడు సదా శ్రీకృష్ణుడిపై ద్వేషంతో ఆయన్నే తలుచుకుంటూ ఉంటాము. మరణమునకు ముందు శ్రీకృష్ణ భగవానుడినే కండ్లారా చూచుకుంటూ పేరెత్తి పలుకుతూ దూషించినందువలన అంత్యకాల స్మృతి కారణంగా ముక్తి కలిగించిందని చేయబడింది. చాలా ఎంత విచిత్రమైన చూడండి. ఎప్పుడు కూడా ఆయన శిశుపాలుడు పుట్టినప్పుడు సదా శ్రీకృష్ణుడిపై ద్వేషంతోనే ఆయన్నే తలుచుకుంటూ ఉండడం, మరణములకు ముందు శ్రీకృష్ణ భగవానుని కండ్లారా చూసుకుంటూ పేరెత్తి పలుకుతూ దూషించినందువలన అంత్యకాల స్మృతి కారణంగా ముక్తి కలిగిందని తెలియజేయబడింది. 21వ అధ్యాయంలో రాబోయే కాలం నాటి రాజుల పేర్లు ఎత్తి చూపబడినవి. 22వ అధ్యాయంలో ఇక్ష్వాకు వంశరాజుల ప్రస్తావన, 23వ అధ్యాయం నందు మగధను ఏలే రాజుల వివరణము, 24వ అధ్యాయం నందేమో కలియుగపు రాజులు, కలియుగ ధర్మాలు పేర్కొనబడివి. కలికాలం మొత్తము సంఖ్యా పరిమాణం 3,60,000 ఏండ్లు, 3,60,000 ఏండ్లు కాగా పృథివీ గీతలను ఇందులో కనిపించవి. ప్రథమాధ్యాయం నుండి వరుసగా వంశ విస్తార కథనము, బ్రహ్మ నుండి దక్షాదుల ఉత్పత్తి, పురూరవుని జన్మ, రేవతీ బలరాముల పెండ్లి, రెండవది ఇక్షాకు పుట్టుక, కుకుస్తుడు, యువనాసుడు, సౌభరి వృత్తాంతాలు, సర్ప విష వినాశ మంత్ర వర్ణనము, సగరోత్పత్తి, సగరుని అశ్వమేధ యాగము, భగీరథుడు గంగను నేలపైకి తీసుకొని వచ్చుట, శ్రీరామచంద్రుని జననము, 5లో నిమయజ్ఞ వివరణ, సీతావతారము, కుశధ్వజుని వంశమును వర్ణించిన, 6లో చంద్రుని వంశము, తారాహరణము, అగ్నిత్రయ ఉత్పత్తి, 7లో పురూరవుడు జహ్ని వృత్తాంతాలు, 8లో ఆయువు యొక్క వంశము, ధన్వంతరి పుట్టుక, వారి వంశ వర్ణనము, దైత్యులతో రజిరాజు పోరాడుట, క్షత్రవృద్ధుని వంశావళి వివరణము, 10లో నహుషుని వంశము, యయాతి ఉపాఖ్యానము, 11లో యదువంశము, కార్తవీర్యార్జుని చరిత్ర, 12లో యదుపుత్రుడైన క్రోష్టుని వంశకథనము, ఇంకా 13లో సత్యధుని పుత్రుల వర్ణనము, శమంతకమణి వృత్తాంతము, 14లో అనమిత్రుడు అంధక వంశాల వర్ణన, 15లో శిశుపాలుని పూర్వజన్మల గురించి వివరణ, వసుదేవుని పుత్ర పరంపర, 16లో తుర్వసు వంశ కథనము, 17లో దృక్ష్యు వంశము, 18లో యయాతి కొడుకైనటువంటి అనువు యొక్క వంశ విస్తారము, 19 కురువంశము చెప్పుట, కురువంశ వర్ణనము 20లో, 21లో భావి రాబోయే రాజుల గురించి, 22లో రాబోయే ఇక్ష్వాకు వంశీయులు, 23 మగధ వంశ వర్ణనము, కలికాలంలో 24లో చివరిదైనటువంటి 24 అధ్యాయంలో కలికాలంలో కనిపించబోయే స్థితిగతులు, రాజుల వృత్తాంతము, రాజవంశాల వృత్తాంతాల ముగింపు వివరింపబడినమాట. ఇంతటితో ఈ చతుర్థాంశము సమాప్తం అవుతుందన్నమాట. ఇది విష్ణు పురాణంలో చతుర్థాంశంలో ఉన్నటువంటి అధ్యాయపరంగా సంగ్రహంగా కథ అన్నమాట. కాబట్టి మనం ఇంకా ఈరోజు చతుర్థ అధ్యాయంశం నాలుగో అధ్యాయము నాలుగో అంశము ప్రథమ అధ్యాయం అంటే మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దామండి. చాలా అంటే ఇవన్నీ కూడా నేను పూర్తిగా చదవడం జరిగింది అనమాట. మొత్తం రామాయణ విష్ణు పురాణము ఒకసారి చదివాను. కాబట్టి చాలా రమ్యంగా ఉంటుందని ఇంకా పోను అందులో మనకి రామాయణం, భారతం అన్నీ వస్తాయి దీంట్లో. అటు శ్రీరాముడు, అటు శ్రీకృష్ణుడు ఇప్పుడే చదివాను కదా మీకు సంకలం. కాబట్టి చాలా ఉత్తేజపూరితంగా ఉంటుంది బాగా. అందులో సంభాషణలు ఉంటాయి కాబట్టి మనకి ఇంకా బాగుంటుంది అన్నమాట. శ్లోకాలు ఎప్పటికైనా శ్లోకం బాగుంటుంది కాదని, కానీ కొంచెం అర్థం చేసుకోవడంలో కొంచెం క్లిష్టంగా ఉంటుంది మన పద విభజన అవన్నీ కూడా. ఇలా మాట్లాడటం ఇరువురి మధ్య సంభాషణలు చాలా రమ్యమైన సంభాషణలు ఉంటాయి. అది కూడా చాలా క్లిష్ట సమాసాలతోనే. ఎందుకంటే మాట్లాడుకోవడం, మీరు కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు అలా సమాసాలతో ఉంటాయన్నమాట. ఎక్కువ వాళ్ళ పదాలన్నీ కూడా ఒకసారి 2 నిమిషాలు అర్థం చేసుకోవాలంటే ఒక నిమిషం మీరు ఆలోచించాలి ఏం చెప్పారు అని అనమాట. అలాగే ఉంటుంది సంభాషణ. అంటే పండితుల సంభాషణ అండి. మనం మాట్లాడుకుంటున్నాం, అది వేరే విషయం. కాబట్టి ఆ విధంగా చాలా బాగుంటుంది చతుర్థాంశం కూడా. కాబట్టి మనం ఈరోజు ప్రథమ అధ్యాయంలో ప్రవేశిద్దామండి. కాబట్టి ఈ విధంగా ఈ తృతీయాంశం కూడా మనకి తృతీయాంశంలో చివరిది అయినటువంటి 18వ అధ్యాయం వరకు కూడా చాలా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. గృహస్థులు, ముఖ్యంగా గృహస్థుల యొక్క ధర్మాలు, అతను ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారండి. దుష్టులతో ఎంత దూరంగా ఉండాలి అంటే ఎవరైనా మీకు వాడు దుష్టుడు అని తెలిస్తే, పాషండుని తెలిస్తే అతని నుండి ఎంత దూరంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. అతనితో కలవకూడదు, అతనితో మాట్లాడకూడదు. తర్వాత అదే కాదు, శ్రాద్ధములు చేయనటువంటి వాళ్ళు తన తల్లిదండ్రులని, పితరులని
గుర్తు చేసుకున్నట్టు వాళ్ళని అంటే ఇవేమీ ఏమి లేదండి, మొత్తం మీద దుష్టులకు దూరంగా ఉంచడం అన్నమాట. లేదంటే ఏమవుతుంది, ఉన్న సత్పురుషులు నలుగురు సత్పురుషులు కూడా వాళ్ళతో కలిసిపోతారు అనమాట. అదే భయం, వేరేం లేదు. నిన్న అంటే ఊరికే అంటే రాజకీయాలు మనం మాట్లాడుకోకూడదు, కానీ ఇదే సిద్ధాంతంతోనే నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇదే సిద్ధాంతం అండి. నాకు అనిపించింది, ఓహో మనం ఇది చదువుకున్నాం కదా, ఇదే సిద్ధాంతం ఆయన అవలంబిస్తున్నాను. ఏమిటంటే మామూలుగా ప్రతిపక్షంతో అప్పుడప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో ఏమవుతుందంటే కొన్ని ఏదైనా సభలు ఏమైనా జరిగినప్పుడు పిలుస్తారనమాట. అది ప్రతిపక్షమా లేదు ఇప్పుడు పదవిలో ఉన్న వాళ్ళని చూడరు. ఎందుకంటే గ్రామాల్లో కొంచెం వ్యక్తిగత ఇవి కూడా ఉంటాయి అన్నమాట, సంబంధాలు బాగుంటాయి. పార్టీ పరంగా ఓడిపోయి ఉండొచ్చు, కానీ నిన్న వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళకి, ఎవరు కూడా జగన్ పార్టీతో వేదిక పంచుకోవద్దు అని చెప్తున్నారట. ఎందుకంటే అలా వేదిక పంచుకున్నప్పుడు దాన్ని పట్టుకొని ఏదైనా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. అందుకని ముందు జాగ్రత్తగా వాళ్ళతో వేదిక పంచుకోవద్దు. ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో వేరే వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఎప్పుడు చెప్పలేదు. అంటే ఎప్పటికీ కూడా దుర్మార్గం అంటే రాజకీయాల్లో అలా ఉంటాయండి. దుర్మార్గులు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో విష్ణు పురాణంలో మనం చదువుకున్నాం కదా, ఎంత దూరంగా ఉంచాలి, వాళ్ళ ఇంట్లో ప్రవేశించకూడదు, వాళ్ళతో భోంచేయకూడదు, ఇవన్నీ చెప్పబడింది అనమాట. కాబట్టి ఆ విధంగానే ఆయన కూడా అంటే చాలా నిత్యకర్మలు చేసేటువంటి వారితోనే మెలగాలి. అంటే వారి సద్గుణాలన్నీ మనకి అబ్బుతాయండి. లేదనుకోండి దుష్టులతో కలిస్తే ఏమవుతుందండి, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండగలుగుతారు, కానీ ఏదో కొన్ని బలహీనతలు ఉంటాయి. సిగరెట్ తాగే వాడితో మీరు తిరుగుతూ ఉన్నారనుకుంటా అని కొన్ని రోజులు బాగానే ఉంటాయి, ఏం చేద్దాం ఒక్కో రోజు చూద్దాంలే ఒకసారి ఎలా ఉంటుందా అని, ఆ ఉత్సాహంగా ఉంటే ఎలా ఉంటుందా అని చూస్తారు. ఆ తర్వాత మీరు బానిసైపోతారనమాట. కాబట్టి ముందుగానే దూరంగా ఉంచడం, ఆ విధంగా వాళ్ళందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారనమాట. అప్పుడు అనిపించింది విష్ణు పురాణంలో ఆ రోజే చెప్పబడింది. విష్ణు పురాణమే కాదండి, మనకి భాగవతాలు భారతంలో ఇంకా చెప్పనటువంటిది ఏమీ లేదు. ఎలా మెలగాలి అనేటువంటిది, ఎవరితో ఎలా మెలగాలి, ఇంకా రామాయణంలో కానీ మన పురాణాలు అన్నీ కూడా ఇతిహాసాల్లో పురాణాల్లో అన్ని చోట్ల ఉంటాయండి. కాకపోతే మనం అన్నీ వీటిని చదువుకొని ఆకలింపుకొని ఆచరణలో పెట్టడం అనేది కొంచెం కష్టమైన పని. కాకపోతే దాన్నే కొంతమంది పెద్దలు నోటి ద్వారా విని వాటిని ఆచరించాలన్నమాట, మనం స్వయంగా చదువుకునే శక్తి లేకపోయినా కూడా. సరే, కాబట్టి ఈ ప్రథమ అధ్యాయంలో పురూరవస్య జన్మ రేవతి బలరామయోహ వివాహశ్చ అంటే వివాహం కూడా, పురూరవుని యొక్క జన్మ, రేవతి బలరాముల యొక్క వివాహం, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట ఈ మొదటి అధ్యాయంలో. శ్రీ మైత్రేయ ఉవాచ, మైత్రేయ అడుగుతున్నాడు, భగవన్ యన్నరై కార్యం సాధు కర్మణ్యవస్థితై తన్మహ్యం గురుణాఖ్యాతం నిత్య నైమిత్తికాత్మకం. భగవన్ యన్నరై కార్యం సాధు కర్మణ్యవస్థితై తన్మయం గురుణాఖ్యాతం నిత్య నైమిత్తికాత్మకం. వర్ణధర్మార్థదాఖ్యాత ధర్మాయే చాత్రమేషు చ వర్ణధర్మార్థదాఖ్యాత ధర్మాయే చాత్రమేషు చ శ్రోతుమిచ్చామ్యహం వంశాన్ తాన్ త్వం ప్రబ్రూహి మే గురో. పరాశర ఉవాచ, మైత్రేయ శ్రూయతామయం అనేక యజ్వీరశూరభూపాలంకృతో బ్రహ్మాదిర్మానవో వంశః తథా చ ఉచ్యతే. మైత్రేయ శ్రూయతాం అయం అనేక యజ్వీరశూరభూపాల అలంకృతో బ్రహ్మాదిర్మానవో వంశః తథా చ ఉచ్యతే. బ్రహ్మాద్యం యో మనోర్వంశం అహన్యహని సంస్మరేత్ తస్య వంశ సముచ్ఛేదో న కదాచిత్ భవిష్యతి. బ్రహ్మాద్యం యో మనోర్వంశం అహని సంస్మరేత్ తస్య వంశ సముచ్ఛేదో న కదాచిత్ భవిష్యతి. తదస్య వంశానుపూర్వీం అశేష పాప ప్రక్షాళనాయ మైత్రేయ ఏతాం శృణు
తదా యథా సకల జగతామనాదిరాధిభూత రుద్యజుస్సామాదిమయో భగవాన్ విష్ణు తస్య బ్రహ్మణో మూర్తి రూపం హిరణ్యగర్భో బ్రహ్మాండతో భగవాన్ బ్రహ్మా ప్రాగ్బభూవ బ్రహ్మణశ్చ దక్షిణాంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి బ్రహ్మణశ్చ దక్షిణాంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి దక్షస్యాప్యదితిః అదితేర్వివస్వాన్ వివస్వతో మనుః మనోరిష్వాకునృగదృష్టశర్యాతి నరిష్యంత ప్రాంసు నాభాగనేదిష్ట కరుష పృషదాఖ్యాః పుత్రా బభూవుః బ్రహ్మణశ్చ దక్షిణాంగుష్ట జన్మ దక్ష ప్రజాపతి దక్షస్యాప్యదితిః అదితేర్వివస్వాన్ వివస్వతో మనుః మనోరిక్ష్వాకునృగదృష్ట శర్యాతి నరిష్యంత ప్రాంసు నాభాగనేదిష్ట కరుష పృషదాఖ్యాః పుత్రా బభూవుః ఇష్టిం చ మిత్రా వరుణయోర్మనుః పుత్రకామచ్చకార ఇష్టిం చ మిత్రా వరుణయోః మనుః పుత్రకామచ్చకార తత్ర తావదహ్నుతే హోతురపచారాదిరా నామ కన్యా బభూవ సైవ చ మిత్రా వరుణ ప్రసాదాత్ సుద్యుమ్నో నామ మనోః పుత్రో మైత్రేయ ఆసీత్ పునశ్చేశ్వర కోపాత్ స్త్రీ సతీ సాతు సోమసూనోర్బుధస్యాశ్రమ సమీపే బభ్రామ సైవ చ మిత్రా వరుణ ప్రసాదాత్ సుద్యుమ్నో నామ మనోః పుత్రో మైత్రేయాసీత్ పునశ్చేశ్వర కోపాత్ స్త్రీ సతీ సాతు సోమసూనోర్బుధస్యాశ్రమ సమీపే బభ్రామ సానురాగచ్చ తస్యాం బుధః పురూరవాత్మజముత్పాదయామాస జాతే చ తస్మిన్నమిత తేజోభిః పరమర్షిభిష్టమయ రుక్మయో యజుర్మయః సామమయో అధర్వమయః సర్వమయో మనోమయో జ్ఞానమయో అకించిన్మయో భగవాన్ యజ్ఞపురుషస్వరూపీ సుద్యుమ్నస్య పుంస్వమభిలషద్భిర్ధావదిష్టః తత్ప్రసాదిలా పునరపి సుద్యుమ్నో అభవత్ తత్ర ప్రసాదాయిలా పునరపి సుద్యుమ్నో అభవత్ తస్యాభ్యుత్కలగయమినత సంజ్ఞాత్రయః పుత్రా బభూవుః సుద్యుమ్నస్తు శ్రీపూర్వకత్వాత్ రాజ్యభాగం న లేభే తస్యాపి ఉత్కల గజ వినత సంజ్ఞాత్రయః పుత్రా బభూవుః సుద్యుమ్నస్తు శ్రీపూర్వకత్వాత్ రాజ్యభాగం న లేభే తత్పిత్రా తు వసిష్ఠవచనాత్ ప్రతిష్టానం నామ నగరం సుద్యుమ్నాయ దత్తం తచ్చాసౌ పురూరవసే ప్రాదాత్ పురుషవస్తు గురువోవధాత్ శూద్రత్వమగమత్ తత్పిత్రా తు వసిష్ఠవచనాత్ ప్రతిష్టానం నామ నగరం సుద్యుమ్నాయ దత్తం తచ్చాసౌ పురూరవసే ప్రాదాత్ కుషధ్రస్తు గురుగోవధాత్ శూద్రత్వమగమత్ కరుషా మహాబలాః క్షత్రియా బభూవుః నాభాగో నేదిష్టపుత్రస్తు వైశ్యతామగమత్ తస్మాత్ బలందనః పుత్రో అభవత్ బలందనాత్ వత్సప్రీతిరుదారకీర్తిః వత్సప్రీతేః ప్రాంసురభవత్ ప్రజానిశ్చ ప్రాంసోరేకో అభవత్ తతచ్చ కనిత్ర తస్మాచ్చక్షుపః చాక్షుపాచ్చ అతిబలపరాక్రమో అవివింశో అభవత్ తతో వివింశః యః తస్మాచ్చ కనినేత్రః తతశ్చాది విభూతిః అతి విభూతేర్భూరి బలపరాక్రమః కరందమః పుత్రో అభవత్ తస్మాదప్యవీక్షిత్ అవీక్షితోప్యతి బలః పుత్రో అభవత్ మరుత్తో నామాభవత్ యస్యేనామవధ్యాపి శ్లోకౌ గీయేతే మరుదశ్చ యదా యజ్ఞస్తదా కస్యాభవత్ భువి సర్వం హిరణ్మయం యస్య యజ్ఞః సద్యశోభనం అమాద్యదింద్రः సోమేన దక్షిణాభిర్విజాయతః మరుదః పరివేష్టారः సదసస్యా చ దివౌకసః మరుచక్రవర్తి నరిష్యంత నామానం పుత్రమవాప తస్మాచ దమద్దమచ్చ పుత్రో రాజ్యవర్ధనో జజ్ఞే
राज्यवर्धनात् सुधृतिरभूत् ततश्च नरः तस्माच्च केवलः केवलात् बन्धुमान् बन्धुमतो वेगवान् वेगवतो बुधः ततश्च तृणबिन्दुः तस्याप्येका कन्या इला विला नाम तच्चालम्बुषा नाम वरा अप्सरा तृणबिन्दुं भेजे तस्यामश्च विशालो जज्ञे यः पुरीं वैशालीं नाम निर्ममे हेमचन्द्रश्च विशालस्य पुत्रो अभवत् तस्माच्च सुचन्द्रः तत्तनयो धूम्रास्वः तस्यापि सृञ्जयो अभूत् सृञ्जया सह देवः ततः कृशास्वो नाम पुत्रो अभूत् सोमदत्तः कृशास्वाजज्ञे यो दशाश्वमेधान् आजहार तत्पुत्रश्च जनमेजयः जनमेजया सुमतिः एते वैशालिका भूभृताः तस्माच्च सुचन्द्रः तत्तनयो धूम्रास्वः तस्यापि सृञ्जयो अभूत् सृञ्जया सह देवः ततः कृशास्वो नाम पुत्रो अभूत् सोमदत्तः कृशास्वाजज्ञे यो दशाश्वमेधान् आजहार तत्पुत्रश्च जनमेजयः जनमेजया सुमतिः एते वैशालिका भूभृताः तृणबिन्दो प्रसादेन सर्वे वैशालिका नृपाः दीर्घायुषो महात्मानो वीर्यवन्तो अतिधार्मिकाः शर्यातेः कन्यासु कन्या नामा अभवत् यामुपयेमे च वनः आन्तरश्च नाम धार्मिकश्चर्यादिपुत्रो अभवत् आनत्तस्याविरेवतो नाम पुत्रो जज्ञे यो आसावान्तरविषयं बुभुजे पुरीं च कुशस्थलीमध्युवास रेवतस्याविरैवतः पुत्रः ककुद्मी नाम धर्मात्मा भ्रातुः ज्येष्ठो अभवत् रेवतस्याविरैवतः पुत्रः ककुद्मी नाम धर्मात्मा भ्रातुः ज्येष्ठो अभवत् तस्य च रेवती नाम कन्या ताम् आदाय कस्येयमर्हतीति भगवन्तमब्जयोनिं प्रष्टुं ब्रह्मलोकं जगाम तावच्च ब्रह्मणो अन्तिके आहाहुः संज्ञाभ्यां गन्धर्वाभ्यामतितानं नाम दिव्यं गान्धर्वमगीयत तावच्च त्रिमार्गपरिवृत्तैरनेकयुगपरिवृत्तिं तिष्ठन्नपि रैवतः शृण्वन् मुहूर्तमिव मेने तावच्च त्रिमार्गपरिवृत्तैरनेकयुगपरिवृत्तिं तिष्ठन्नपि रैवतः शृण्वन् मुहूर्तमिव मेने गीतावसाने भगवन्तमब्जयोनिं प्रणम्य रैवतः कन्या योग्यं वरम् अप्रोच्छत् तच्चाह भगवान् कथययो अभिमतत्ते वर इति पुनश्च प्रणम्य भगवते तस्मै यथा अभिमतानात्मनः सवरान् कथयामास कयेषां भगवतो अभिमतः तस्मै कन्यामिमां प्रयच्छामीति ततः किञ्चिदवनत शिराः ततः किञ्चित् अवनत शिराः तस्मितो भगवान् अब्जयोनिराः ययेते भवतो अभिमताः नैदेशां साम्प्रतमप्यापत्य सन्तरित्यप्यवनीतले यत्ति ययेते भवतो अभिमताः नेतेषां साम्प्रतमत्यावत्य सन्तर्यप्यवनीतले यत्ति बहूनि हि तवात्रे तद् गान्धर्वं शृण्वन् चतुर्युगान्यतीतानि साम्प्रतं भूतले अष्टाविंशतितमश्च मनो चतुर्युगमतीतप्रायम् आसन्नो हि तत्कलिः अन्यस्मै कन्यारत्नमिदं भवतैकाकिनाभिमताय देयम् भवतोऽपि मित्रमन्त्रिभृत्य कलत्रबन्धुकल्बलकोशादयः कालेनैतेनात्यन्तमतीताः भवतोऽपि मित्रमन्त्रिभृत्य कलत्रबन्धुबलकोशादयः कालेनैतेनात्यन्तमतीताः पुनरपि उत्पन्नसाध्वसः स राजा भगवन्तं प्रणम्य पप्रच्छ भगवन् एवमवस्थिते ममेयं कस्मै देयेति ततः स भगवान् किञ्चिदवनत कन्धरं कृताञ्जलिभूतं स
సర్వలోకగురురబ్జయో నిరాహ నహ్యాదిమధ్యాంతమజస్య యస్య విద్మో వయం సర్వగతస్య ధాతుః న చ స్వరూపం న పరం స్వభావం న చైవ సారం పరమేశ్వరస్య నహి ఆదిమధ్యాంతమజస్య యస్య విద్మో వయం సర్వగతస్య ధాతుః న చ స్వరూపం న పరం స్వభావం న చైవ సారం పరమేశ్వరస్య కళా ముహూర్తాదిమయచ్చ కాలో న యద్విభూతే పరిణామ హేతుః ఆజన్మనాశస్య సమత్తమూర్తేరనామరూపస్య గతాతనస్య యస్య ప్రసాదాదహమచ్యుతస్య భూత ప్రజా సృష్టికరో అంతకారీ క్రోధాచ రౌద్రస్థితి హేతభూతో యస్మాచ్చ మధ్యే పురుషః పరస్మాత్ మద్రూపమాత్తాయ సృజత్యజో యః తితౌ చ యో అసౌ పురుషస్వరూపీ రుద్రస్వరూపేణ చ యో వేయో అత్తి విశ్వం దత్తే తదానంతమవస్తమత్తం శక్రాదిరూపీ పరిపాది విశ్వమర్కేందురూపచ్చ తమోహినంతి శక్రాదిరూపీ పరిపాది విశ్వమర్కేందురూపచ్చ తమోహినంతి నస్తి పాకాయ యో అగ్నిముపేచ లోకాన్ భివత్తి పృథ్వీ వపురవ్యయాత్మా చేష్టాం కరోతి శ్వసనస్వరూపీ లోకస్య తృప్తిం చ జలస్వరూపీ దదాతి విశ్వత్తితి సంస్థితత్తు సర్వావకాశం చ నవస్వరూపీ యసృజ్యతే సర్గకృతాత్మనైవ యః పాల్యతే పాలయితా చ దేవః విశ్వాత్మకః సంహ్రియతే యంతకారీ పృథక్త్రయస్యాస్య చ యో అవ్యయాత్మా యస్మిన్ జగద్యో జగదేతదాద్యో యచ్చాశ్రితో అస్మిన్ జగతి స్వయంభూః స సర్వభూత ప్రభవో ధరిత్ర్యాం స్వాం సేన విష్ణోరుపదే అవతీర్ణః యస్మిన్ జగత్యో జగదేతదాద్యో యచ్చాశ్రితో అస్మిన్ జగతి స్వయంభూః స సర్వభూత ప్రభవో ధరిత్ర్యాం స్వాం సేన విష్ణోరుపదే అవతీర్ణః కుశస్థలీయా తవ భూపరమ్యా పురీ పురా అభూతమరావతీవ సా ద్వారకా సంప్రతి తత్ర చాస్తే సకేశవాంసో బలదేవ నామ కుశస్థలీయా తవ భూపరమ్యా పురీ పురా అభూతమరావతీవ సా ద్వారకా సంప్రతి తత్ర చాస్తే సకేశవాంసో బలదేవ నామ తస్మై త్వమేనాం తనయాం నరేంద్ర తస్మై త్వం ఏనాం తనయాం నరేంద్ర ప్రయచ్చ మాయామనుజాయ జాయాం శ్లాఘ్యో వరో అసౌ తనయా తవేయం శ్రీరత్నభూతా సదృశో హి యోగః ఇతీరితే అసౌ కమలోద్భవేన భువం సమాసాద్యవతి ప్రజానాం దదర్శ హ్రస్వాన్ పురుషానశేషాన్ అల్పౌజసః స్వల్ప వివేక వీర్యాన్ కుశస్థలీం తాం చ పురీముపేత్య దృష్ట్వా అన్యరూపాం ప్రదదౌ స్వకన్యాం క్షీరాయుధాయ స్ఫటికాచలాభవక్షస్థలాయాతులదీర్నరేంద్ర కుశస్థలీం తాం చ పురీముపేత్య దృష్ట్వా అన్యరూపాం ప్రదదౌ స్వకన్యాం క్షీరాయుధాయ స్ఫటికాచలాభవక్షస్థలాయాతులదీర్నరేంద్ర ఉచ్చ ప్రమాణామితి తామవేచ ఉచ్చ ప్రమాణామితి తామవేచ స్వలాంగలాగ్రేణ సతాలకేతు వినామయామాస తదచ్చ సాపి బభూవ సజ్జో వనితా యథాన్యా తాం రేవతీం రైవత భూపకన్యాం క్షీరాయుధో అసౌ విధినోపయేమే దత్వా చ కన్యాం తనృపో జగామ హిమాచలం వై తపసే ధృతాత్మా తాం